సో రూపా గారి గురించి చెప్పండి ఈ మూవీలో. Rupa is a terrific actor and talent. Most importantly, a beautiful dancer. I think I'm such a fan of her dance. సాయి పల్లవి లాగా డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి, అంత టాలెంటెడ్ గర్ల్ దట్ షీస్. యా ఐ హోప్ అలాంటి రూపాకి చాలా ఎక్కువ క్యారెక్టర్స్ రాస్తారని నేను ఐఎమ్ హోపింగ్ దట్. ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అన్నింటిలో కల్లా మీకు బాగా దగ్గరైన క్యారెక్టర్ ఏది అని ఒక్కటి చెప్పమంటే చెప్పండి. ఒకటని లేవు, 4-5 ఉంటాయి. డెఫినెట్లీ ఉంటాయి. మీరు చేసే యాక్టింగ్కి మీరు ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఒక స్టార్డమ్ని తెచ్చుకున్నారు కాబట్టి అన్నీ చాలా దగ్గర అయిపోయే మనిషి. అందుకని నేను కూడా ఇంత దగ్గరగా మాట్లాడేస్తున్నా ఫ్లోలో. సో చెప్పండి. ఉన్నాయి. ఈవెన్ నాకు కోర్ట్లో నా క్యారెక్టర్ ఇష్టమే, అంటే ఇంకా బాగా చేస్తుంటే బాగుండేదేమో కానీ, బట్ ఐ థింక్ సూర్యతేజ్ ఇస్ గుడ్. అండ్ దెన్ మెయిల్లో నా క్యారెక్టర్ ఇష్టము, సేవ్ ద టైగర్స్. పెళ్లి చూపుల కౌశిక్ నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన క్యారెక్టర్. సో దిస్ గ్రేట్ స్టఫ్ దట్స్ ఓకే. పిక్ 3 యూ టోల్డ్ 4-5, సో పిక్ 3. పెళ్లి చూపులు కౌశిక్, అండ్ మెయిల్లో హైబత్, కోర్ట్లో సూర్యతేజ, నైస్. అండ్ మల్లేశం ఆఫ్ కోర్స్. యా చాలా కష్టం చూసారా మీకు కూడా. సో మూవీస్కి మీరు చేసిన ఒక మూవీకి నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళింది అంటే హౌ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లైక్ ఆ కథ మీరు ఎంచుకునేది, ఆ తర్వాత ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసింది, దాన్ని నేషనల్ అవార్డ్ వరకు తీసుకెళ్ళింది, ఈ ప్రాసెస్ అంతా ఇట్ ఫీల్స్ గ్రేట్. అంటే ఎవరికైనా ఇట్ ఫీల్స్ గ్రేట్ కదా. ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఆల్ అవర్ కలెక్టివ్ అచీవ్మెంట్ దట్ గాట్ us till there. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ఆనర్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు కూడా, అరే మనం నమ్మింది నిజమే అవుతుంది కదా అని ఒక కాన్ఫిడెన్స్. ఓకే. యాక్టింగ్ కాకుండా మీకు ఇంకా ఇష్టమైన పనులు ఏంటి? రైస్ పెట్టుకోవడం ఇష్టమే. Oh my God. ఇలా అన్ని మామూలు పనులు చేస్తుంటా, ఇంట్లో క్లీనింగ్ చేస్తుంటా అప్పుడప్పుడు, అండ్ బట్టలు సర్దుకుంటా, చదువుకుంటా, ట్రావెల్ చేస్తా, తింటా, కొన్నిసార్లు అసలు ఏం చేయను కూడా. మెనీ థింగ్స్ ఐ డు. పడుకుంటా మంచిగా. అవన్నీ హాబీస్ అండి. మీకు బాగా ఇష్టమైనవి చెప్పమని చెప్పాను నేను. ట్రావెలింగ్ చాలా ఇష్టం నాకు. ఏమన్నా ట్రావెల్ చేశారా? చేసా, పర్లేదు, కొంచెం ఎక్కువ చేయలేదు, కొంచెం చేసిన. చేసిన ప్లేసెస్లో ఒక ప్లేస్, అక్కడ నుంచి ఏదైనా అసలు మర్చిపోనిది ఏమన్నా ఉందా? మర్చిపోని సిచ్యువేషన్ కానీ, ఐటమ్ కానీ, ఫుడ్ కానీ. రీసెంట్లీ నేను యోసెమిటీ నేషనల్ పార్క్ అని వెళ్ళాను. అక్కడ బాగుండింది, ద స్నో కానీ ఇదంతా చాలా బాగుండింది. సో దట్ వాజ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఐ వాజ్ డూయింగ్ అ లిటిల్ హైకింగ్, అంటే కొండలు అవి ఎక్కుతూ మంచులో నడవడం, అది దట్ వాజ్ వెరీ స్పెషల్. అక్కడ క్యూజన్స్ అవన్నీ ట్రై చేశారా? యా గుడ్ ఫుడ్. ఐ హ్యాడ్ గ్రేట్ ఫుడ్ అక్కడ. మంచి, అంటే ఇట్స్ అమెరికన్ ప్లేస్ కాబట్టి ఇట్స్ అ వెరీ డిస్టింక్ట్ ఫుడ్ ఉండేది. ఇండియన్ ఫుడ్ అసలు తినేవాడిని కాదు, బట్ మోస్ట్లీ అక్కడ నేటివ్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాను. పిజ్జా కానీ, లేకపోతే పాస్తా కానీ, ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇటాలియన్, బట్ యా ఇంట్రెస్టింగ్ చిపోట్లే, లేకపోతే హాట్ డాగ్స్, ఇవన్నీ. ఓకే. తింటారు. ఓకే. వంట ఏమన్నా వచ్చా? మొత్తం డిపెండెంట్ అన్న ఇంట్లో మదర్ చేసిన వంటకాల్లో ఏది బాగా ఫేవరెట్? మా అమ్మ దోసకాయ పప్పు చాలా బాగా చేస్తుంది. మీకు కూడా దోసకాయ పప్పు ఇష్టమా? నాకు కూడా ఇష్టం. దోసకాయ పప్పుకి ఎవరు ఫ్యాన్స్ కాదు.